మల్లెపూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి. మొదటగా అసలు అయ్యప్ప స్వామి ఆలయాన్ని ఎందుకు నిర్మించారు? చిన్న బాలుడికి వచ్చి నాకు తను మాట్లాడడం జరిగింది. అయ్యప్ప స్వామి టెంపుల్ ఎన్ని రోజుల లోపల నిర్మాణం చేస్తావు, ఎప్పుడు అయిపోతా అంటే స్వామి అయ్యప్ప దేవాలయంకు ఓన్లీ ఆ సీజన్లోనే భక్తులు వస్తారు, ఆదాయం ఉండదు, ఖర్చు ఎక్కువ ఉంటుంది. మినిమం 20 లక్షలు మాకు ఖర్చు పెడుతుంటాం. మానవ జీవితంలో ఒక గుడి, బడి, సత్రం ఈ మూడు కూడా నా తను పూర్తి అయిపోయినాయి. అంబులెన్స్ కూడా ఏర్పాటు చేస్తామండి. తర్వాత మేము ఆరట్టు అని ఉంటారండి, శబరిమలలో స్వామి వారిని అమ్మ తీసుకెళ్లి ఆ ఏనుగు మీద స్వామి వారికి అభిషేకం చేస్తారు. 18 పడి మెట్ల పైకెక్కి గుడికేగు భక్తులకు ఎదురొచ్చే బంగారు స్వామి. మాకు అదృష్టం ఏంటంటే దక్షిణ కాశీ పుణ్యక్షేత్రం వారి తండ్రి అయిన రాజరాజేశ్వరుడు ధర్మగుండం ఉంది కాబట్టి మేము అక్కడికి ఏనుగు మీద స్వామివారిని కేరళ వైద్యాలతో తీసుకెళ్లి స్వామివారిని ధర్మగుండంలో చక్ర స్నానాలు అభిషేకాలు చేసి తీసుకొచ్చేవాళ్ళు. ఆ రోజు పడి పూజ అయితే చాలా బాగా జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా అయ్యప్ప టెంపుల్ మీద పేరు మీద కూడా నేను ₹1 డొనేషన్ ఈ 30 yearsలో కూడా నేను అడగలను. నేను బాబా భక్తుని. ఇప్పుడు నా జేబులో బాబా ఫోటో ఉంటుంది. ఇలా ఇట్లా మొత్తం ఇట్లా పరిమళం వస్తుంటుంది. బాసర్ వెళ్ళి అక్షరాభ్యాసం చేసుకోవాలంటే ఉన్నోళ్ళు అయితేనే పోగలుగుతారు. అక్కడికి కొమ్మినేలిలో మల్లికార్జున స్వామిది సత్రం కావాలి, సమ్మక్క సారలమ్మది కూడా ఒక సత్రం కావాలి. ఈ రెండు నాకు టార్గెట్ ఉంది. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దేవాలయాలు అనేవి ఆధ్యాత్మిక భావనకి అలాగే భక్తికి నిదర్శనం. అక్కడికి ప్రతి ఒక్కళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళ మనసులో ఎన్ని బాధలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా ఆలయానికి ఒకసారి వెళ్ళి స్వామివారిని కానీ అమ్మవారిని కానీ దర్శనం చేసుకున్న తర్వాత మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉంటూ ఉంటుంది. అటువంటి దేవాలయాల్లో వచ్చిన భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అలాగే అన్ని సౌకర్యాలను సమకూర్చే వాళ్ళు, ఏర్పాటు చేసేవాళ్ళు, ఆ దేవాలయానికి సంబంధించిన పనులన్నీ చూసుకునే వాళ్ళు ఎవరు అంటే ఆలయ చైర్మన్ అని చెప్పుకోవాలి. అలాగే ఆలయానికి సంబంధించిన ఎన్నో కార్యక్రమాలు, దేవునికి సంబంధించిన ఎన్నో కైంకర్యాలు, సేవలు కూడా దగ్గరుండి ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు వాళ్లే చూసుకుంటూ ఉంటారు. అలాగే వచ్చిన భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి అమ్మవారి దర్శనం అనేది చేయిస్తూ ఉంటారు. అలానే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గనక ఇలా ఎన్నో ఆలయాలు కట్టించి ప్రధానంగా వేములవాడలోని అయ్యప్ప స్వామి ఆలయాన్ని కట్టించి ఆలయంలోనే ఎన్నో మళ్ళీ ఉపాలయాలను కూడా నిర్మించిన చైర్మన్ గారైన కొండదేవయ్య పటేల్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. సో వారితో మాట్లాడి మరిన్ని విషయాలు అయితే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఓకే అండి, బాగున్నాయి. మొదటగా అసలు అయ్యప్ప స్వామి ఆలయాన్ని ఎందుకు నిర్మించారు? వేములవాడలో ఫస్ట్ చాలా వరకు కూడా ఆర్య వయసులు కొంతమంది అయ్యప్పమాల, అప్పుడు నేను ఒక కాంట్రాక్టర్గా ఉండేవాడిని. అప్పుడు వాళ్ళందరూ కూడా ఏంటంటే ఒక దేవాలయం కట్టాలి శబరిమలలో, వాళ్ళు ఎప్పుడు దర్శనంకి వెళ్తుండేవారు. వారికి ఆలోచన వచ్చింది. మా వేములాడు ఉన్న వైశ్య సోదరులు ఇంకా కొంతమంది చాలామంది భక్తులు అప్పుడు వాళ్ళు నిర్మాణం చేయాలి అంటే ఎట్లా మరి ఎవరైతే దీన్ని బాగుంటారో అనేది నన్ను ఒక కన్స్ట్రక్షన్గా ఒక కాంట్రాక్టర్గా కొండదేవయ్య గారు అయితే బాగుంటుంది, ఆయన అయితే చేయగలుగుతాడు ఆధ్యాత్మికంగా. ఆయన ఇదివరకు కూడా దేవస్థానం కూడా కొన్ని ట్రస్ట్, స్కూల్స్ అవన్నీ కట్టించిన నేను అప్పుడు. దానిలో అంటే అంతకుముందుకే నేను ఈ ఆలయం కట్ట ముందుకే దేవస్థానం ఆ రూమ్స్, అకామిడేషన్స్ అవన్నీ కూడా అది నిర్మాణం చేసింది. కాంట్రాక్టర్ రోజు 400-500 మంది వర్కర్స్ ఉండేవారు అప్పుడు నా దగ్గర పనిచేసేవాళ్ళు. అలా నా దగ్గరికి వాళ్ళు వచ్చినారు. అప్పుడు నాకు కన్స్ట్రక్షన్ చేయమని అడిగినారు. ఫస్ట్ టైం కూడా నాకు అంతకుముందు కూడా అయ్యప్ప అంటే కొందరు చూసేవాడిని, నల్ల బట్టలు ఇదంతా పొద్దున్నేసి స్నానం చేయడము, వీళ్ళందరూ ఎలా తట్టుకుంటారు, ఎలా కాళ్ళు చెప్పులు లేకుండా ఎలా ఉంటారు, ఒకటే పూట సంపత్తి భోజనము, ఇరుమును ఎత్తుకొని పోవడము, ఇవన్నీ కొద్దిగా నాకు రియల్గా అంటే నాకు అసలు ఏంటి అనేది ఉండే. కానీ ఆ స్వామి మాత్రము నేను ఏదైతే ఊహించినానో అలాగనే వాళ్ళని తీసుకొచ్చి నాకు అప్పచెప్పినాడు. అంటే ఇది నిర్మాణం చేయాలి, మేము కట్టాలనుకుంటాం దేవయ్య గారు. నేనంటే పోనీలే అయ్యప్పనే అలా నా దగ్గర తీసుకొచ్చినట్టున్నారు, అది పూర్వజన్మ సుకృతం కావచ్చు, నాకు అవకాశం ఇస్తున్నట్టున్నాను అనుకొని అప్పుడు నేను మొదలుపెట్టినాను. ఏ సంవత్సరంలో ప్రారంభించారు? దాదాపుగా 33 years అయిపోయిందండి. అది ఇప్పుడు విగ్రహ ప్రతిష్ట జరిగి ఇప్పుడు నెక్స్ట్కు 30 years అవుతుంది. 30 సంవత్సరాలు, 3 దశాబ్దాలు
విగ్రహ ప్రతిష్ట అయ్యింది. అంత ముందుకే 5 ఇయర్స్ మేము మొదలుపెట్టిన తర్వాత కూడా అంటే అంత పెద్ద కన్స్ట్రక్షన్ డబ్బులు ఇవ్వాలంటే అప్పుడు ఆ టైం లోపల ₹1000 ఇవ్వాలంటేనే ఎక్కువ అండి. అప్పుడైతే మనసుకు 1000, 2000 ఇవ్వాలంటేనే ఎక్కువ. అలా పాపం మా దగ్గర కొంతమంది భక్తులందరూ బొమ్మకంటి రాజేశం గారని వారు డిఓటి. వారి తర్వాత కొంతమంది అందరు కూడా అయ్యప్ప భక్తులు సపోర్ట్ చేసినారు. కింద మీద మొత్తానికైతే నిర్మాణం అయితే కంప్లీట్ చేసినాము. దానికి వాళ్ళు మెటీరియల్ ఇచ్చినారు. నేను అంత కన్స్ట్రక్షన్ చేయించాను. తర్వాత దాన్ని విగ్రహ ప్రతిష్ట ఇక్కడ తిరుపతి చంద్రమౌళి గురుస్వామి గారితోని విగ్రహ ప్రతిష్ట కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత దానికి మెయింటైన్ చేయాలంటే వేరే టెంపుల్ అయితేనేమో ఒక పూజారిని పెడితే సరిపోతుంది. వాళ్ళకి ఏదో జీతం ఇస్తాం ఏదో అయిపోతుంది. కానీ అయ్యప్ప దేవాలయంకు ఓన్లీ ఆ సీజన్లోనే భక్తులు వస్తారు. ఆదాయం ఉండదు, ఖర్చు ఎక్కువ ఉంటుంది. అప్పుడు దానిలో ఏం చేస్తారంటే వారు ఇది అప్పుడు నేను మళ్ళీ తర్వాత నేను హైదరాబాద్ వచ్చేస్తాను. వాళ్ళు ఏం చేస్తారంటే లాస్ట్ వాళ్ళతో కాలే పూజలు అంటే చాలా ఖర్చు ఉంటుంది. కాపో ఎవరికి ఏంటంటే ఇక వారు ఎవరు కట్టించినారు అని వాళ్ళ ఆయన ధర్మకర్త రాజేశం గారు. నేను కూడా దానికి ఫౌండర్గా ఉన్నాను. ఇక వారు చేసుకోమన్నాను. నేను ఎప్పుడు కూడా టెంపుల్ మళ్ళీ నేను వెనక్కి తిరిగి కూడా చూడలే. వీళ్ళు చేసుకుంటారు, ఏమైనా కావాలంటే నేను డబ్బులు కానీ హెల్ప్ చేస్తాను. నేను ఇక్కడ బిల్డర్గా మంచిగా సెటిల్ హైదరాబాద్లో ఏమైనా హెల్ప్ చేస్తాను అనుకోండి. కానీ పాపం వారు చేయలేకపోయినారు. దేవయ్య గారు మీరు కట్టించినారు, మీరే చేయండి అని మాకు ఉమాకాంత్ గారు ఉండి ప్రధాన అర్చకులు వారు నాకు ఫోన్ చేసి దేవాలయం వాళ్ళు మెయింటైన్ చేయలేరు, డబ్బులు లేవు, వాళ్ళు ఎవరు ఇచ్చేదట్లేరు, నువ్వు ఏం చేస్తావు తెలియదు, తాలూసే ఇచ్చినారంట. అప్పుడు నేను మళ్ళీపల్లి వాళ్ళకు పూజార్లకు ఏం డబ్బులు కావాలి ఏమేమి కావాలి అన్నీ నేను ఇవ్వడం జరిగింది. అలానే మళ్ళీ కంటిన్యూషన్లో ఇక పూజా కార్యక్రమాలు శబరిమలలో ఎలా చేస్తామో శబరిమలలో ఫస్ట్ నవంబర్ 16, 15, 16 మాలాధారణ ఉంటుంది. టెంపుల్ అంతా పుణ్యోచ్చరం చేయడము, స్వామికి వారికి మాల వేయడం, ఆ రోజు నుంచి అన్నదానం కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. తర్వాత మళ్ళీ సుబ్రహ్మణ్య షష్ఠి, సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు వెనుక, బాగా చాలా పవిత్రం అక్కడ. ఎందుకంటే కుక్కే సుబ్రహ్మణ్యము వెళ్తుంటారు కర్ణాటక, ఇక్కడ కాళహస్తి వెళ్తుంటారు ఆంధ్రప్రదేశ్, ఇక్కడ తెలంగాణలో కాళేశ్వరం వెళ్తుంటారు. ఆ పూజలకు ఈ ప్రాంతంలో ఉన్న దగ్గర వాళ్ళందరికీ కూడా అమ్మాయిలకు పెళ్ళి కావాలన్నా, కొత్తగా జంట వాళ్ళకు పెళ్లి చేసుకున్న వాళ్ళకు సంతానం కావాలన్నా, ఆర్థిక రుణ బాధలున్నా, ఏమన్నా పీడ దోష ఇవన్నా పెళ్ళిళ్ళు కాకపోయినా ఇవన్నిటి కూడా మా ప్రధాన అర్చకులు ఉండరు ఉమాకాంత్ గారు, వాళ్ళు చాలా బాగా చేసేవారు. చాలా మంది కూడా సుబ్రహ్మణ్య షష్ఠి బాగా జరుగుతుంది, చాలా బాగా జరుగుతుంది అది. దాని తర్వాత మండల పూజ ఉంటుంది. తర్వాత మేము ఆరట్టు అని ఉంటారండి శబరిమలలో స్వామివారిని మన సన్నిధానం నుండి మీద ఉండి పంబా తీసుకెళ్ళి ఆ ఏనుగు మీద స్వామివారికి అభిషేకం చేస్తారు. మాకు అదృష్టం ఏంటంటే దక్షిణ కాశీ పుణ్యక్షేత్రం వారి తండ్రి అయిన రాజరాజేశ్వరుడు బోలా శంకరుడు ధర్మగుండం ఉంది కాబట్టి మేము అక్కడికి ఏనుగు మీద అక్కడ ఎలా చేస్తే మేము కూడా ఏనుగు మీద స్వామివారిని కేరళ వైద్యాలయం తీసుకెళ్ళి మేము స్వామివారిని మొత్తం ఊర్లో ఊరేగింపు చేసి స్వామివారిని ధర్మగుండంలో చక్ర స్నానాలు అభిషేకాలు చేసి తీసుకొచ్చేవాళ్ళం. ఆ రోజు పడి పూజ అవుతుంది, చాలా బాగా జరుగుతుంది. ఈ ప్రాంతంలో తెలంగాణలో కూడా అంత ఇక్కడ కూడా ఇప్పటివరకు కూడా లేదు, ఈ 30 ఏళ్ళలో కూడా అంత మంచిగా ఇప్పటివరకు కూడా జరగదు, అది బాగా చేస్తాం అది. తర్వాత మళ్ళీ మండల పూజ ఉంటుంది, సేమ్ అక్కడ మండల పూజ ఎలా జరుగుతుందో ఆ మండల పూజ రోజు కూడా స్వామివారికి 108 కలశాలతో అభిషేకం చేస్తాము, 1,00,000 పుష్పార్చన చేస్తాము. 1,00,000 పుష్పాలతో పుష్పార్చన చేస్తాం, చాలా మంది భక్తులు వస్తారు, బాగా జరుగుతుంది. మళ్ళీ దాని తర్వాత కూడా సంక్రాంతి సేమ్ ఇక్కడ జ్యోతి ఎలా వస్తుందో మేము ఇక్కడ 2 టీవీలు అరేంజ్ చేస్తాము. స్వామివారికి నగలు ఎలా తీసుకెళ్ళి వారి పాండల రాజ్యం నుంచి ఎలా తీసుకెళ్ళి వాళ్ళు ఆ టైం లోపల జ్యోతి వచ్చే టైం లోపల నగలు ఆభరణాలు అలంకరించిన తర్వాత జ్యోతి ఎలా వస్తుందో అలా మనం చూస్తున్నామో అలాగే మేము కూడా మా ఇంటి నుండి కొన్ని నగలు కొంత అంటే ఇంకా చేయించాలి దేవుని వల్ల ఇంకా ఆర్థికంగా వచ్చిన తర్వాత మేమంటే నాకు ఒకటి ఏంటంటే దేవుడు ఆ టెంపుల్ పూర్తయిపోయిన తర్వాత ఆ డెవలప్మెంట్ కానీ చుట్టూ ప్రహారీ గోడ కానీ డైనింగ్ హాల్ కానీ భోజనాలకు కానీ ఎప్పుడు కానీ ముందు కానీ వెనక ఎక్కడ కూడా నాకు ఇప్పటి వరకు అందరికీ డొనేషన్ అడిగే అవకాశం ఇస్తాడు, కానీ నాకు ఎందుకో ఇప్పటివరకు కూడా ఇవ్వలేదు. పడలేదు కాదు, పడ్డా కూడా నేను నాకు ఎంత ఇబ్బందులు ఎదురైనా కూడా నేను ఇప్పటివరకు కూడా అయ్యప్ప టెంపుల్ మీద పేరు మీద కూడా నేను ₹1 డొనేషన్ ఈ 30 ఇయర్స్లో కూడా నేను అదే అడగలేదు. ప్లస్ ఆ రోజు ఏదైతే మేము సంక్రాంతి అంటేనే ముగ్గులు
అందరికి కూడా మేము టెంపుల్కి రావాలి, అయ్యప్ప అంటే భక్తి పెరగాలని ముందట ఆ దేవాలయం ముందట ఉన్న ప్లేస్లు అంతా మంచిగా అలంకారం చేయాలి, అదంతా నీట్గా చేసి అందరికి కూడా ప్రైజెస్ ఇస్తామని, మహిళలని ముగ్గుల పోటీలని అట్లనే 2-3 సంవత్సరాలు ముగ్గుల పోటీలు పెట్టాము. చాలామంది కూడా ముగ్గులు కూడా వేస్తారు, అయ్యప్ప పోటీ కూడా వేస్తారు. కానీ మేమేం చేస్తామంటే సెలెక్ట్ చేయమని ఎవరినో పెడితే జడ్జి పెడితే వాళ్ళు సెలెక్ట్ చేస్తే కొంతమంది ఏడవడము బాధపడడం పెడితే తర్వాత నేను వాళ్ళకు కూడా ప్రైజెస్ పట్టు చీర ఇచ్చేవాడిని. తర్వాత మళ్ళీ నాకెందుకో స్వామివారు ఏమనుకున్నారో తెలియదు, నాకు ఆలోచన స్వామివారి ఆలోచనతోని మనము ఎంతమంది పాల్గొంటారో వాళ్ళందరినీ కూడా నెంబర్లు పేరు రాసి ఉండేలా అదేది ఒక మన చెంబులో బాక్సులు వేయడము, ఆ బాక్స్ ద్వారా అయ్యప్ప మాల వేసుకున్న మణికంఠుడు కానీ ఆ అమ్మాయిలు కానీ లేకపోతే చిన్నబాబుతో తీపిచ్చేసి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ తీయడము, వారికి మేము ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ ఇవ్వడము. తర్వాత మిగతా వాళ్ళు కన్సలేషన్ బహుమతులు అందరూ కూడా ఇచ్చేవాళ్ళము. వేరే దగ్గర ముగ్గుల పోటీలు అయితే వాళ్ళు ఇవ్వరు, కానీ మేము ఎంతమంది పాల్గొన్నా కూడా అంతమంది కన్సలేషన్ బహుమతులు ఇస్తాము. ఈ ఫస్ట్ సెకండ్ ప్రైజ్ ఒక పట్టు చీర ఇస్తాము, వాళ్ళకు బహుమతి ఇస్తాము. ఎందుకంటే సరే ఫస్ట్ సెకండ్ ప్రైజ్ ఎంత మనము బహుమతి ఇచ్చినా తక్కువనే, దేవుడి ఆశీర్వాదం ఉంటే ఆ 200 మంది పాల్గొనే వాళ్ళ 3 పేర్లు వెళ్తాయి. వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవారు. అలా మేము చేస్తూ ఉంటారు. అలాగే మీరు ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పారు, అంటే భోజనానికి కూడా ఏర్పాట్లకి సంబంధించి పెద్ద హాల్ అవన్నీ కట్టించడం జరిగింది. అంటే ప్రత్యేకంగా ఈ స్వామి వారికి అయ్యప్ప స్వామి ఆలయంలో మాలలు ఎప్పుడైతే వేసుకుంటారో ఆ టైంలో అన్నదానాల కార్యక్రమాలు అనేవి జరుగుతాయి, లేకపోతే 41 days నవంబర్ 16 నుంచి 41 days ఉంటది. తర్వాత ఇరుముడి గట్టి శబరిమల పోయేదాకా కూడా భక్తులకు కూడా మేము సంక్రాంతి వరకు కూడా భోజనాలు ఎంతమంది ఉన్నా అయ్యప్పలకు భోజనాలు పెడతాము. అక్కడ ఏదైతే వేములవాడ రాజరాజేశ్వర స్వామి సన్నిధికి వచ్చే అయ్యప్ప భక్తులు 500 రాని, 1000 మంది రాని, 200 రాని, 100 రాని, వాళ్ళందరూ కూడా భోజనాలు ఇప్పటివరకు కూడా ఈ 30 సంవత్సరాల్లో మేము అయ్యప్ప మాల మీద ఉన్న వాళ్ళు వేములవాడ పోతాము, కొండగట్టు వెళ్తాము, ధర్మపూర్ వెళ్తాము, బాసర వెళ్తాము. ఆ టైం లోపల మాకు భిక్ష 12 నుంచి 5 గంటల వరకు భోజనం ఉంటుంది అనేది కూడా ప్రతి తెలంగాణ ప్రాంతంలో ఉన్న వారికి అందరూ తెలుసు. అందరు హ్యాపీగా ఏ టైంలో దర్శనం లేట్ అయినా కూడా వచ్చినా కూడా ఎంతమంది వచ్చినా కూడా మేము భోజనం పెడతాం. దేవుని దానిలో ఇప్పటివరకు కూడా ఎంత చెప్పినా అయ్యప్ప స్వామి తక్కువనే, మీరు ఎన్ని అడిగినా కూడా ఇంకా మిరాకిల్స్ చాలా ఉంటాయి, అవి అసలు మేము చెప్పలేము అవన్నీ కూడా. స్వామివారు మేము ఏదైతే భూమి పూజ చేయడానికి పాండల రాజ్యం నుండి పుష్పగిరి పీఠాధిపతిని పిలిచినప్పుడు నేను నైట్ అంతా కూడా తవ్వి అదంతా లోపల కూడా ప్రతిష్ట చేస్తాం. అది చాలా బాగా జరిగింది. అది అయిపోయినా కూడా ఒక 4-5 రోజులకు మేము విగ్రహం మనం ఏదైతే భూమి పూజ అయిపోయిన తర్వాత నేను ఒక స్టోర్ రూమ్ కడదామని అక్కడ నేను మా గురుస్వామి రేగుల రాములు గారు ఉండే, ఇప్పుడు లేరు, చనిపోయినారు. నేను ఇసుక మీద కూర్చున్నాము. నేను ఇట్లానే మీతో మాట్లాడుతుంటేనే నేను ఆ నిద్రలోకి జారిపోయి ఒక దాదాపు ఒక ½ an hour అయ్యప్ప స్వామితో చిన్న బాలుడికి వచ్చి నన్ను అక్కడ వీళ్ళందరూ పనిచేస్తున్నారు, అక్కడ వర్కర్స్ ఇట్లా ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు. ఇట్లానే స్వామి వచ్చి పక్క పనులు పడి నాకు తను మాట్లాడడం జరిగింది. అయ్యప్ప స్వామి నేను మొదలుపెట్టినాక ఒక 3 రోజులకే ఎప్పుడు టెంపుల్ అయిపోతుంది, ఎప్పుడు ఎన్ని రోజులు పడుతుంది అని చెప్పేసి నాకు ఒకటే జ్ఞాపకం ఉంది. అర్ధగంట సేపు నేను స్వామితోనే ఉన్నాను, కానీ నాకు ఒకటే బాకీ ఉంది, టెంపుల్ ఎన్ని రోజుల లోపల నిర్మాణం చేస్తావు, ఎప్పుడు అయిపోతుంది అంటే స్వామి ఇప్పుడేగా స్టార్ట్ చేస్తాము, తప్పకుండా చేస్తామని చెప్పినాను కదా, ఒకటే బాకీ ఉంది. తర్వాత ఒక ½ an hour తర్వాత నేను లేచాను, పక్కన గురుస్వామి ఉన్నారు. ఆయన అడిగినారు, దేవున్నా ఏంది నిద్ర లేదా రాత్రి అంటే, అదేం లేదు, నేను నిజంగా నువ్వు ఉన్నావా ఇక్కడనే, స్వామి వచ్చినారు కదా, ఒక బాలుడు వచ్చినాడు మణికంఠుడు మాట్లాడినంటే ఎవరు వచ్చినారు, నువ్వే మాట్లాడుకుంటున్నావు, నేను నిద్ర లేదు కదా మాట్లాడుకుంటున్నావు అనుకున్నాను అని చెప్పినారు. అక్కడ వర్కర్స్ పనిచేస్తున్నారు. ఫస్ట్ మిరాకిల్ అది. తర్వాత నేను 1 year లోపు అదే సంవత్సరము మళ్ళీ నేను మాల వేసుకున్నాను. 41 days మేము శబరిమల వెళ్ళాలి. సర్వీసులు 2 సర్వీసులలో మేము అందరం వెళ్తున్నాము. శ్రీశైలం వెళ్ళే దారిలో నేను ఒక దగ్గర ముందు ఆపినారు బస్సులు, అక్కడ ఆపిన దగ్గర నేను కూడా దిగినాను. 2 బస్సులది క్యాష్ నా దగ్గరను, నన్ను దగ్గర నేను అందరూ అక్కడ వాష్రూమ్కి దిగినారు, అందరు దిగినారు. నేను అక్కడ ఎదురుగానే ఉన్నాను. అక్కడే నేను ఉన్నది వాళ్ళకి కనిపించలే, నేను అక్కడ కూర్చున్నాను, అట్లనే మైకంలోకి వెళ్ళిపోయినాను. ఆ స్వామి నాకు శబరిమలై నేను ఏదైతే శబరిమలై నేను పోయినాక చూశానో అక్కడ స్వామి నేను పోవడం జరిగింది. అక్కడ మొత్తం ఒక మట్టితో ఒక చెరువు కాలువ ఉంది. స్వామి సాయంత్రం అయింది కదా, నువ్వేం దర్శనంకి వెళ్తావా, మీ వాళ్ళు ఎవరేరంటే ఎవరు రాలే స్వామి వస్తున్నారు అన్నాను, ఏమన్నట్టున్నాను.
తర్వాత మరి నువ్వు ఎక్కడ వెళ్తావు ఇప్పుడు అన్నీ ఆ పెద్ద పాదం వెళ్ళలేవు, అన్ని జీవరాశులు పులులు అవన్నీ ఉంటాయి, పోలేవు స్వామి నువ్వు ఎట్లా వెళ్తావు అంటే, నేను ఎట్టి పరిస్థితులు వెళ్తాను, నేను దర్శనం చేసుకోవాలి, పెద్ద పాదం వెళ్తాను అన్నాడు. పెద్ద పాదం వెళ్ళాలంటే వెళ్ళలేవు స్వామి అన్నాడు. తర్వాత నేనేమన్నా సాయంత్రం అయిపోయింది, మళ్ళీ పూజ చేసుకోవాలి అని చెప్పేసి అడిగినాను. అడిగితే అక్కడ చేసిపోవచ్చు స్నానం అన్నాడు. అదంతా మట్టి బురదలు నీళ్ళు ఉన్నాయి కదా స్వామి, గల్లెట్లో వేయమంటావు అని నేను అడిగినాను. అడిగితే ఆయన ఏమన్నాడంటే, ఓ ఏం కావాలి నీకు అని అడిగినాడు. ఏం కావాలి స్వామి, నువ్వు వద్దంటే దర్శనంకి వెళ్తా అంటున్నావు, నీకు మళ్ళీ తిరిగి మీ ఇంటికి వాళ్ళని లేదా అని అడిగినాడు. లేదు స్వామి, స్వామి దగ్గరికి వెళ్తా ఎలానే కూడా, నేను ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తాను అంటే, వెళ్తావా నీ ఇష్టం, స్నానం చేస్తావు చేయిపో, అవి కూడా వద్దండి. లేదు పంబ ఉంటుంది అట్ట కదా, పంబాలో స్నానం చేశాకనే శబరి స్వామి దగ్గరికి వెళ్ళాలి కదా అంటే, అక్కడ ఉన్నది పో అని అన్నాడు. ఆ నీళ్ళు అక్కడ అయితే పో అంటే నాకు దారి చూపించమన్నాడు. దారి చూపించమంటే ఆయన ఇట్లా దారి చూపిస్తే నేను పెద్ద పాదం నడిచినాను, అది మొత్తం నాకు స్వామి చూపించారు. అది అంటే మీరు వెళ్ళక ముందే నాకు ఇది, నేను ఆ రోజు వెళ్ళే ముందు, ఈ శ్రీశైలం వెళ్ళే ముందు అక్కడ నేను 2 సర్వీసులు వెళ్ళిపోయినా, నేను అక్కడనే ఎదురుగానే ఉన్నాను. వాళ్ళు ఎవరు నేను కనిపించలే, నేను అక్కడ ఉండిపోయినాను, వీళ్ళందరూ వెళ్ళిపోయినారు, వాళ్ళు వెళ్ళిపోయినారు. నేను అల్లనే ఉన్నాను, స్వామి దానిలోనే అల్లనే ఉన్నాను. ఆ శబరిమల నాకు మొత్తం చూపించినారు, పంబా చూపించినారు. వెళ్ళక ముందు అక్కడ అయిపోయింది నేను ఏమైపోయిందంటే ఆ నీళ్ళకి పోయి, ఆ నీళ్ళు ఎంత బాగున్నాయంటే అస్సలు ఇప్పటివరకు కూడా అంత మంచి చల్లటి వాటర్ చూడలే. అందులో పోయి ఇట్లా మునిగంగానే ఇట్లా లేచినాను, కూర్చున్నాను. ఇక మిరాకిల్ అంటే చెప్తాను నేను. లేచిన వరకు లోపల లేరు. అరే ఏంటి వీళ్ళందరూ వెళ్ళిపోయినారు, నేను ఎట్లా వెళ్ళాలి శబరి అని చెప్పేసి నేను అసలు అనుకున్నాను. తర్వాత ఎవరు వస్తున్నారు, మళ్ళీ కొద్ది దూరం వెళ్ళాను. ఏంటి స్వామి మీ వాళ్ళందరూ వెళ్ళిపోయినా నువ్వేంటి ఇక్కడ ఉన్నాయిందని నాకు ఒక ఆయన వచ్చి అడిగినాడు. ఏమో స్వామి కూర్చున్నాను, అట్లా నిద్ర వచ్చేసింది, అందరు వెళ్ళిపోయినారు, నేను ఆడనే ఎదురుగున్నాను, నేను పట్టించుకోలేదు అని అన్నాను. సరే ఇప్పుడు ఎలా వెళ్తావు, డబ్బులు ఉన్నాయి నీ దగ్గర అడిగినాడు. నాకు డబ్బులు ఏం లేవు, నాకు అసలు పంచలేదు, ఏం లేదు, ఓన్లీ లుంగి కట్టుకున్నాను అంతే అని నేను అన్నాడు. అన్న తర్వాత సరే స్వామి అని అన్నాడు. బస్సులు ఏమన్నా ఇప్పుడు శ్రీశైలం వెళ్ళే బస్సులు ఏమన్నా వస్తాయా అంటే, ఆ బస్సు ఎప్పుడో వెళ్ళిపోయింది, నువ్వు ఎట్లా వెళ్తావు, ఇక మీ వాళ్ళని కలుస్తారో లేదో, నువ్వు ఇంటికి వెళ్తావు లేదా అన్నాడు. ఆ బస్సు 1 అవర్ లేటు ఆ బస్సు వచ్చింది. ఈయన ఆపి ఎక్కి, ఈ స్వామి ఇక్కడ ఉండిపోయినాడు, వీళ్ళు అక్కడ రాత్రి అక్కడ ఆగుతారు, మీరు అక్కడ ఇవ్వండి అని చెప్పేసి అన్నాడు. స్వామి హెల్ప్ చేసి అక్కడ చిమ్మని చేయకండి వచ్చిండు, ఆ బస్సు ఆపిండు, ఎక్కించండి, వెళ్ళిపోయిండు. అది కూడా మిరాకిల్ జరిగింది. మళ్ళీ తర్వాత నేను ఎక్కినాక చూస్తే ఆయన కనిపించాల. అది అస్సలు అది అంటే ఆ మిరాకిల్ అంటే కొందరు నమ్మరని నేను ఎవరు చెప్పాను, మీరు ఖచ్చితంగా చెప్పాలన్నారు కాబట్టి నేను చెప్తాను. అలా స్వామి ఆ దర్శనం అయినది. తర్వాత నాకు మళ్ళీ నేను పోయే వరకు వాళ్ళందరూ ఉన్నారు. ఆ స్వామికి మళ్ళీ నేను బస్సులో వెళ్ళి నా దగ్గర డబ్బులు ఉంటే తీసుకుపోయిస్తే కండక్టర్ నాకేచ్చి దండం పెట్టి కాలు మొక్కి, స్వామి అదృష్టవంతుడు స్వామి అని చెప్పేసి అని ఆడే వెళ్ళిపోయినారు. అట్లా స్వామిది నాకు అంటే దర్శనం అనేది జరిగింది. కానీ ఇప్పుడు మీరు అన్నదానం అన్నారు చూడండి, అన్నదానం కూడా స్వామి కనిపించిన ప్లేస్, ఆ బాలుడు కనిపించిన ప్లేస్లోనే అన్నదానం హాల్ కట్టించాను. దాని మీద అకామిడేషన్ ఉండడానికి కోసము, అయ్యప్ప భక్తులు ఉండడం కోసం అక్కడనే కట్టినాము. తర్వాత ఆ రూమ్స్ అది ఇప్పుడు 200 మంది అయ్యప్ప స్వాములు ఉండొచ్చు అక్కడ, ప్లస్ హాల్ ఉంది. ప్లస్ నాకు దాని విలువ తెలియదు. నాకు ఒకసారి ఇక్కడ హైదరాబాద్లో ఒక దత్త గురువు అని ఒక అతను ఉంటారు, ఆయన టీచరే, కానీ దేవుడికి ఇవన్నీ చెప్తుంటారు. అంటే ప్రతి మనిషిలో దేవుడు ఉంటాడు, తెలుసుకోగలిగితే మనం చెప్పగలుగుతుంటాము, తెలుసుకోలేకపోతే మనకు తెలియదు. ఆయన వచ్చినప్పుడు ఒకసారి ఎందుకు వచ్చారంటే, మీరు ఉపాలయాలు అన్నారు చూడండి, ఉపాలయాలు కట్టడానికి కారణం కూడా నేను బాబా భక్తుడిని, షిరిడి సాయిబాబా భక్తుడిని అంతకుముందుకు. ప్లస్ ఆ బాబా భక్తుని కాబట్టి నేను బుధవారం కూడా ఉపవాసం ఉండేవాడిని. అలా నాకు బాంబేలో ఒక ప్రసాద్ గారు అని ఇక్కడ ఉప్పల్లో ఉంటారు, భానుమతి గారు అని బ్రాహ్మణ్స్, ఆయనే ఒక జాబ్ మీద బాంబే వెళ్ళినప్పుడు ఒక మార్వాడి 2 విగ్రహాలు ఇచ్చిండు ఆయనకు, బాబా విగ్రహాలు. బాబా నాకు ఇవ్వలే, ఆయనకి ఇచ్చినాడు. ఇప్పుడు బాబా ముందు ఇట్లా కూర్చొని ఇట్లా బాబా చూసుకుంటూ ఇట్లా రాస్తుంటాడు పద్యాలు, భక్తులు ఆయనతో మాట్లాడుతుంటాడు అన్నట్టు, ఆయన చెప్పిన కొద్దీనే రాస్తుంటాడు. అటువంటి ఆయనకు 2 విగ్రహాలు వస్తే ఒక మార్వాడి ఇస్తే, ఆయనే ఒక బాబా 2 విగ్రహాలు 3 విగ్రహాలు ఉంటాయి ఆడ. దీనిలో ఒక బాబా ఇప్పుడు మా టెంపుల్లో ఉన్న బాబా, ఆయన రాస్తుంటే నా పేరు ఫోన్ నెంబర్ వచ్చింది.
ఆయనకు నేను ఈ విగ్రహం ఎవరికి ఇవ్వద్దు, వేములాడ వెళ్ళాలి, వేములాడలో పలాని దగ్గర పలాని పేరు, మరి అంటే పలాని పేరు అంటే నాకెట్లా తెలుస్తుంది, నేను ఎక్కడ పోతాను, నాకు ఎవరు తెలియదు స్వామి అంటే, బాబా భక్తుడే వీళ్ళకి తెలుసు, ఆయన పుట్టపర్తి సత్యసాయి బాబా భక్తుడు కూడా, వీళ్ళందరితో అటాచ్ అయినోడు కొండదేవయ్య గారు అని ఫోన్ నెంబర్ ఇవ్వమంటే ఫోన్ నెంబర్ కూడా రాశాడు బాబా. ఫోన్ నెంబర్ రాయంగానే వాళ్ళు ఇక్కడ మన విజయ్ కుమార్ గారని నా ఫ్రెండ్ ఉంటారు, వాళ్ళ మేడం జయ మేడం అని వాళ్ళకి వీళ్ళు దగ్గర అన్నట్టు ఈ బాబా డివోట్లో. అప్పుడు వాళ్ళు తెలుసుకొని అప్పుడు నాకు ఫోన్ చేస్తే నేను కారు తీసుకొని వెళ్ళి బాబాని తీసుకొస్తుంటే ఒక దగ్గర ఆగిన దగ్గర బాబాకి మధ్యాహ్నం ఆరతి ఇస్తుంటే మేము ఆరతి ఇచ్చేసి పోయి కొద్దిగా లంచ్ చేసి వచ్చే వరకు బాబా నిండా మొత్తం విభూది పరిమళం వాసన. అంటే బాబా వచ్చేటప్పుడు నాకు మధ్యలోనే మహారాష్ట్రలోనే బాబా నాకు అది మిరాకిల్ చూపించినాడు. అలా ఈ బాబాతోనే అనుబంధం అనేది ఏర్పడ్డది. అలా వారు వచ్చినారు. తర్వాత ముందట ఆలయాలు కట్టడానికి కూడా ఇక్కడ అయ్యప్ప స్వామిది పూర్తి అయిపోయింది, బాబా స్టార్ట్ అయింది. బాబాని తెచ్చడం మిరాకిల్ వచ్చింది. మళ్ళీ బాబా భక్తులతో కూడా నేను పుణ్యక్షేత్రాలు వెళ్ళినప్పుడు ఈ అమ్మవారి టెంపుల్ ఇవన్నీ టెంపుల్ ఏమి కట్టాలో అవన్నీ కూడా నాకు ఒకదానికి లింక్ లేకుండా ఆమె మన సుజాత మేడం గారని బాబా భక్తురాలు, ఆమె ధ్యానం చేసుకుంటే నేను ఏదైతే దేవాలయాలు కట్టానో అన్ని మిరాకిల్. నేను కారు నడుపుతున్నాను షిరిడి వెళ్ళేటప్పుడు, కానీ వేరే ఇక్కడ ఒక టెంపుల్కి మేము వెళ్తుంటివి భక్తులందరము వెళ్ళేటప్పుడు చేతుల విఘ్నేశ్వరుడు విగ్రహము, మహాలక్ష్మి, సరస్వతి, సంతోష్ మాత, దత్తాత్రేయుడు, బాబాది, శివుడిది కూడా ఇచ్చినారు. ఇది అసలు అయితే అల్టిమేటం. ఇంకా ఎక్కడక్కడ అంచుదాకా వెళ్ళినాను, దేవుడిది అంచుదాకా వెళ్ళినాము. అంటే నేను ఇట్లా పిలిస్తే పలికినట్టు. ఇప్పుడు నా జేబులో బాబా ఫోటో ఉంటుంది ఎప్పుడు కానీ, ఇట్లా ఉంటుంది కదా, ఎప్పుడైనా కొద్దిగా అనిపిస్తే ఇట్లా మొత్తం ఇట్లా పరిమళం వస్తుంటుంది. అది 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 చాలా అదృష్టం. అంటే నాకు నేను ప్రూవ్ చేసుకోవడానికా లేకపోతే నేనున్నాను రాని, కానీ బాబా చెప్తుంటారు. ఇవన్నీ ఎవరు చెప్తే నమ్ముతారు చెప్పండి, నేను అందు గురించే చెప్పానన్నాడు. అంటే అలా జరిగినది. ఆ విగ్రహాలు అన్నీ వచ్చినాయి కదా, సంతోష్ మాత విగ్రహంది నాకు అక్కడ మా ఏరియాలో సంతోష్ మాత భక్తులు చాలా ఉంటారు. వాళ్ళు వ్రతము చేసుకున్న తర్వాత వాళ్ళది పూర్తి అయిపోయిన తర్వాత సంతోష్ మాతకు చెల్లించుకుంటారు. బ్రాహ్మణుల దగ్గరకు పోయో చెల్లించుకునే దానిలో చాలామంది సిరిసిల్ల వెళ్ళాలి అన్న, మీరు ఇక్కడ సిరిసిల్లలో ఒక చిన్న సంతోష్ మాత విగ్రహం పెట్టారు, మీరు కూడా పెట్టండి అంటే చిన్న విగ్రహం అయ్యే వద్దని ఒక బ్రాహ్మణుడు అమ్మ ఉంటారు, ఆమె చెప్పిన దేవన్నా ఈ ప్రెమిసెస్లా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఏ దేవాలయం కట్టద్దు, ఏమన్నా అమ్మవారి టెంపుల్ కానీ బాబా కానీ బయట కట్టాలంటే ముందట ఆ ప్లేస్ అంతా నాది కాదు. లాస్ట్కు ప్లేస్ వచ్చింది, వాళ్ళకు ల్యాండ్ ఇచ్చినాను, డబ్బులు ఇచ్చినాను, అన్నీ హెల్ప్ చేసినాను, దేవుని దానిలో ల్యాండ్ వచ్చింది, కట్టినాం. అది సంతోష్ మాత, సరస్వతి, మహాలక్ష్మి, 3 శక్తి ఆలయాలు. ఒక టెంపుల్ అనుకున్నాము. సరస్వతిది ఎందుకంటే నేను ఇంట్రెస్ట్గా చాలామందికి, నేను చిన్నపిల్లలందరికీ నేను ఒక 30 years నుంచి కూడా నేను సంపాదించిన దానిలో 20-30% కూడా నేను పేద పిల్లలకు హెల్ప్ చేస్తుంటాను, ఎడ్యుకేషన్ ఇస్తుంటాను, పలకలు ఇచ్చేవాడిని. అంగన్వాడీ స్కూళ్ళల్లో పిల్లలందరూ కూడా పూర్ పీపుల్స్ పిల్లలు కొంతమంది వచ్చే వాళ్ళకు కూడా బట్టలు లేకుండా ఓన్లీ చెడ్డ వేసుకొని వస్తే వాళ్ళందరూ కూడా బట్టలు గౌన్లు కుట్టించి పలకలు ఇచ్చేవాడిని, చెప్పి చదివిపించేవాడిని. అట్లా నాకు సరస్వతికి బాసర్ వెళ్ళి అక్షరాభ్యాసం చేసుకోవాలంటే ఉన్నోళ్ళు అయితేనే పోగలుగుతారు. అక్కడికి లేని వాళ్ళు, ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు అక్షరాభ్యాసం జరగాలి. ఏదైతే పిల్లలు చదువులో వీక్ ఉంటే అమ్మవారి దగ్గర వచ్చి దర్శనం చేసుకుంటే, అర్చన చేసుకుంటే, పిల్లలు చదువుకుంటే అమ్మవారు నేను ఎంతమంది చదివిపోయాను, ఎంతమందిని తల్లిదండ్రి 2 పిల్లలు చూసుకోవడానికి అనుకుంటారు. ఈ లోకమంతా ఈ ఊళ్ళో అందరి పిల్లల కంటే ఈ అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠిస్తే అక్షరాభ్యాసం సరస్వతి కటాక్షంతో పిల్లలందరూ చదువుకుంటారని సరస్వతి దేవాలయం అని నిర్మాణం చేస్తాము మేము. మా దగ్గర ప్రధాన అర్చకులు అప్పాల భీమన్న గారు, గోపనగర్ శంకరయ్య గారు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఏంటంటే 2 దేవాలయాలు అడుగుతున్నావు కదా నువ్వు, ఇంకొక దేవాలయం మహాలక్ష్మి పెట్టు, శక్తిపీఠం అవుతుంది, నీకు మంచి జరుగుతుంది ఏమన్నా, లోక కళ్యాణార్థం ఇది చేయాలని వాళ్ళిద్దరు బ్రాహ్మణులు, గోపనగర్ శంకరయ్య గారు, అప్పాల భీమన్న గారు, వాళ్ళిద్దరు అన్నట్లు ఆ 3 దేవాలయాలు, గర్భగుడి అది కట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇది అయ్యప్ప స్వామిది, బాబాది, ఇది అయిపోయినాయి. మళ్ళీ ఇంకా మిరాకిల్ ఇంతకుముందు చెప్పినట్టు రేపు ఒక 2 రోజులైతే ప్రతిష్టానంగా సంతోష్ మాత దేవాలయంలో విఘ్నేశ్వరుడిది నేను గద్దె కట్టినాను. తెలియదు కదా మనకేదో మానవ మాత్రలు,
రేపు ప్రతిష్ట మళ్ళీ బాబా టెంపుల్లోనేమో దత్తాత్రేయుడు విగ్రహం ఒకరు ఇచ్చినారు. మేము బాంబే నుంచి తెచ్చిన బాబాది కూడా ఆ విగ్రహం కూడా 2 గద్దెలు కట్టినాను. గద్దెలు కట్టినట్టయితే ఫోన్ ఇది బాబా భక్తులు వాళ్ళు ఫోన్ చేసి ఇంకా నీకు అంతకుముందుకు ఒకటి చెప్పాలి. మీ బాబాది షిరిడి సాయిబాబా షిరిడిలో ఉన్న విగ్రహము నేను తయారు చేయించినాను. తయారు చేయించిన తర్వాత అయిపోయిన తర్వాత విగ్రహం ఇక్కడికి వచ్చే మూమెంట్లో బాబా గారు ఉండి నాకు అభయహస్తం బాబానే కావాలి అని చెప్పేసి బాబా ఆ విగ్రహం కూడా నాకు రాకుండా 6 నెలలు లేట్ అయిపోయింది. మళ్ళీ తర్వాత నేను అభయహస్తం ఎందుకు లేట్ అవుతుందని నేను అడిగితే ఆయన ఏదైతే మాకు విగ్రహం ఇచ్చిన ఆయన బాబా అభయహస్తం కోరుకుంటున్నాడు. నువ్వు షిరిడిలో విగ్రహం ఆర్డర్ ఇచ్చినావు, రెడీ అయింది, నీ దగ్గరికి బాబా రాణిస్తలేడు, నువ్వు అభయహస్తం బాబా విగ్రహం ఆర్డర్ ఇవ్వమంటే అభయహస్తం విగ్రహం ఆర్డర్ ఇచ్చేసి మళ్ళీ ఆ విగ్రహం తీసుకొచ్చినాను. అంటే మిరాకిల్ బాబాది, బాబా మిరాకిల్. తర్వాత సంతోష్ మాత టెంపుల్లో 2 రోజులు ప్రతిష్ట అనంగా 2 గద్దెలు ఒకేదాన్ని కట్టాం కదా. అమ్మవారి భక్తులు ఈ భానుమతి అమ్మగారు అని బ్రాహ్మణ ఆమె, ఆమె గురించి మీకు చెప్పాలి. వాళ్ళ ఇంట్లో చిన్న లింగం ఉంటుంది, రోజు పూజ చేస్తే అభిషేకం చేస్తుంది. వాళ్ళ ఇంట్లో పెరుక్కుంటే ఇంత అయింది లింగం, ఇప్పల్లో ఉంటారు. అప్పుడు ఆమె శివుడిని అమ్మవారిని ఆరాధించి నేను నా ఇల్లు సరిపోదు స్వామి, నువ్వు పెరుక్కుంటూ పోతే నేను ఏం చేయలేనంటే మళ్ళీ తగ్గుకుంటూ చిన్నగా అయింది విగ్రహం. ఇంతే. అంటే వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి నాకు దేవయ్య గారికి చెప్పండి, ఆమె ఫోన్ చేసి దేవయ్య గారు అమ్మవారి టెంపుల్లో విఘ్నేశ్వరుడు ఈమె పులుపు తినది సంతోష్ మాత, మీరు విఘ్నేశ్వరుడు ఆయన అన్నీ తినేవాడు, మీరు అలా ఉండొద్దు, నువ్వు ముందట గర్భాలయంలో కట్టమంటే మళ్ళీ గర్భాలయంలో అక్కడ నేను నిర్మాణం చేస్తాను. అలా సంతోష్ మాత టెంపుల్లో మిరాకిల్. బాబా ఆలయంలో 2 బాబా ఎదురుగా అభయహస్తం బాబాది విగ్రహ ప్రతిష్ట, 2 ఇట్లా పక్కకు దత్తాత్రేయుడు బాబా విగ్రహాలు మేము ప్రతిష్ట చేయాలి. వాళ్ళు ఫోన్ చేసి దేవయ్య గారు మీరు మన దత్తాత్రేయుడు షిరిడిలా చెట్టు కింద ఉన్నట్టు నీ దగ్గర ఇన్ని గుళ్ళే ఆయన రాలే ఇప్పటివరకు కూడా, రాయి చెట్టు ఉంది చూపిస్తున్నాడు, రాయి చెట్టు కింద దత్తాత్రేయుడిని విగ్రహం అడుగు చిన్న గుడి కట్టి ప్రతిష్ఠించమన్నారు. అక్కడ బాబా విగ్రహము నువ్వు బాంబే నుంచి వచ్చిన విగ్రహము వెనుక మూల వినట్టు మూలకు పెట్టమని అడిగినాడు. మళ్ళీ 2 గద్దెలు తీసేసి ఈ బాబాది వెనుక మన అక్కడ పెట్టడము, మళ్ళీ తర్వాత దత్తాత్రేయుంది మళ్ళీ రాత్రి మళ్ళీ కట్టి దత్తాత్రేయుని అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రతిష్ఠ చేస్తాము. అన్ని వాళ్ళే చెప్పినారు. ఇంకా దానిలో క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామిది విగ్రహం, ఆంజనేయ స్వామి గుడి కట్టాలనుకున్నాం మేము. మేము అప్పుడు పిల్లలతోనే ఒక 20 years బ్యాక్ భద్రాచలం వెళ్ళినప్పుడు మేము పట్టు వస్త్రాలు తీసుకెళ్ళాము. గురువారం ఆ రోజు మా పట్టు వస్త్రాలు కట్టేయాలన్నది మాకు సంకల్పం ఉండే. అప్పుడు నేనేం చేస్తానంటే దేవాలయం ముందు నిలబడ్డాను. వాళ్ళు నన్ను ఎవరు కూడా లేదు అయిపోయింది అభిషేకం జరుగుతుంది మీరు ఉండండి ఇక్కడనే అన్నారు. బయట నిలబడ్డాను స్వామి ఇష్టంలే అనుకొని. లోపల ప్రధాన అర్చకులు వచ్చి అంటే మీరు మన వస్త్రాలు తీసుకొచ్చారని తీసుకెళ్ళి ఆ వస్త్రాలను కట్టించి అభిషేకం చేసి ఆ వస్త్రాలను మాకు ఇచ్చినారు. అట్లా ఆంజనేయ స్వామిది నేను భద్రాచల సీతారామ అభయాంజనేయ స్వామి మాకు నీ భాగ్యం దొరికింది, ఎప్పుడు కూడా నీ భక్తుని రామ భక్తుని, మీరు కూడా నేను ఆంజనేయ స్వామిది అక్కడ దేవాలయం కడతాను, భద్రాచల సీతారామ అభయాంజనేయ స్వామిగానే పిలుచుకుంటాను అని చెప్పేసి ఆ భద్రాచల సీతారామ అభయాంజనేయ స్వామి ఎక్కడ కట్టాలి అని అనుకుంటే అయితే మేము అంతకు ముందుకు నవగ్రహాలు ముందట ఉన్నాయి, వెనుక చెట్టు రావి చెట్టు చిన్న మొలకలాగా ఉంటే పెంచుకుంటూ వచ్చిండు నాన్నగారు. అది మేము కట్టే విగ్రహంకు ఎక్కడ కూడా అడ్డు లేకుండా నవగ్రహాలు రావి చెట్టు వచ్చింది. అంటే రావి చెట్టు అంటే ఒకటే చెట్టు ఉంటుంది కానీ నవగ్రహాలు వచ్చినాయి. అవి నవగ్రహాలు అంటే 9 శాఖలుగా వచ్చినాయి. స్వామి అక్కడ ప్రతిష్ఠ అయింది. అంటే ఈ దేవాలయం అంతా కూడా ఒక అది పూర్వజన్మ సుకృతం అదృష్టము, అది మాకు అలా నిర్మాణం అనేది జరిగింది. తర్వాత మేము ఇక్కడ ఉన్న ఇది జరుగుతున్నప్పుడే అక్కడ మా ఇంటి దగ్గర ఒక గాంధీనగర్లో పంచముఖ హనుమాన్ టెంపుల్ అనేది అక్కడ ఉన్న వాళ్ళ ఏరియా డెవలప్ కావాలి, అక్కడ వెనుకకు అన్ని ముస్లిమ్స్ గోరీలు ఉండే సమాధులు ఉండే, ఇదంతా ఉందని ఒక గాంధీని పెట్టడం. తర్వాత వీళ్ళు టెంపుల్ కడతా అనుకున్నారు, కొన్ని అనివార్య కారణాల్లో ఆగిపోతే వాళ్ళు ఎవరితో కాదు దేవన దగ్గరికి వెళ్దామని స్వామి వాళ్ళ కళలు వచ్చిండో చెప్తా నగరికి వస్తే స్వామి ఆజ్ఞ ఉంటే కట్టిస్తాను, స్వామి ఆజ్ఞ ఇచ్చినారు. ఆ దేవాలయం నిర్మాణం చేస్తాము. నిర్మాణం అయిపోయిన తర్వాత విగ్రహం నేనే ఇవ్వాలనుకున్నాము. మా కుటుంబం నుంచి విగ్రహం తీసుకొచ్చాము. ఆ విగ్రహము ప్రతిష్ట రోజు పెద్ద మిరాకిల్ అదైతే. వీళ్ళందరూ నేనేమన్నా అంటే అయ్యప్ప స్వామి పర్మిషన్ ఇస్తే ఈ గుడి అయింది, నేను స్వామి కొబ్బరికాయ కొట్టించేదాకా మీరు విగ్రహాన్ని
మీరు ముట్టకండి అన్నాను. వీళ్ళు ఏం చేశారు, దేవుని అట్లనే అంటలే మనం తీసుకెళ్ళి దేవుని వచ్చారు ఎక్కిద్దామని అనుకొని లోపలికి పెద్ద విగ్రహము అజాన్ బాగుడు 6 ఫీట్ల విగ్రహాన్ని తీసుకెళ్ళినారు, కానీ జస్ట్ గింత గద్దె మీదకి ఎక్కియలేకపోయినారు. ఎంతమంది అయినా కూడా ఎక్కేలే. మళ్ళీ ఫోన్ చేసి స్వామిని వచ్చేదాకా కూర్చోడు కానీ రా అంటే అప్పుడు నేను వచ్చి మళ్ళీ మొక్కి, ఏంటి స్వామి విగ్రహం ప్రతిష్ఠ ఆపిగా వీళ్ళందరూ భక్తులు ఉన్నారు కదా, నేను రావాలని వాళ్ళు నాకు ఫోన్ చేసి పిలవడం ఏంది, వాళ్ళు మంచిగా ప్రతిష్ఠ అవుతారు కదా అంటే లేదు. ఎట్లా మళ్ళీ విగ్రహం తీసి ఇట్లా ఒక నలుగురమే తీసి ఇట్లా పెట్టినాం. అట్లా ఆంజనేయ స్వామి విగ్రహము ప్రతిష్ఠ జరిగింది. తర్వాత అక్కడనే మా ఫ్రెండ్ వాళ్ళు ఉంటారు ఇక్కడ, విజయ్ కుమార్ గారు అని, వాళ్ళు బాబా టెంపుల్లో శ్రీరామ కళ్యాణం చేస్తుంటారు. అప్పుడు అంటుంటే నేను అనుకునేవాడిని, నిజంగా ఇలాంటివి నాకు బాకీ ఉంటుందా శ్రీరామ కళ్యాణం చేయడం. పెద్ద టెంపుల్లో రాజరాజస్వామి టెంపుల్లో చేస్తారు, ఇది నాకు ఈ అదృష్టం ఉంటే ఇది వస్తుంది అనుకున్నాను. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే మనం సీతారామ కళ్యాణం చేద్దామని 19 సంవత్సరాలు, మొన్నటికి 18 సంవత్సరాలు సీతారామ కళ్యాణము. మా చేతులు మా ఇంటిని తలంబ్రాలు ఇవన్నీ తీసుకెళ్తాము, పట్టు వస్త్రాలు, మంచిగా మేము భార్యాభర్తలము, మా కుటుంబము, ఇంకా అందరు కూడా భక్తులందరూ కూర్చొని సీతారామ కళ్యాణము సుమారు 2000 మంది తక్కువ కాకుండా పాల్గొంటారు. ఘనంగా చేస్తాం. మన 3 రోజుల కింద కూడా ఘనంగా జరిగింది. ఇది దైవక్యంగా జరిగినాయి. తర్వాత ఒకటి నేను ఆర్యవయసులో ఒక సత్రం కట్టించాను నేను అక్కడ ఉన్నప్పుడు. అక్కడ అంతమంది భోజనాలు ఇవన్నీ మంచిగా పెడతారు, అకామిడేషన్ వేరే నైస్, పెద్ద సత్రం అది. ఎందుకంటే వాళ్ళు ఆర్యవయసులు అంటేనే సౌకర్యాలు డబ్బులు ఉంటాయి. మా దగ్గర మున్నూరు కాపుల దగ్గర డబ్బులు ఇవ్వడం ఉన్నా కూడా తీయరు. అలాంటి పరిస్థితుల్లో కట్టినప్పుడు సంకల్పం చేసుకున్నాను నేను, ఎప్పుడైనా కొద్దిగా నేను ఆర్థికంగా ఎదిగిన తర్వాత ఒక సత్రం అనేది ఇంత పెద్దగా కాకుండా చిన్నగా కట్టాలనేది, అది మొదలుపెట్టే ముందు 10 సంవత్సరాల ముందు అనుకున్నది. మళ్ళీ మా పెద్ద మనుషులందరూ, దేవన్నా నువ్వు అలా కట్టించినావు, ఇవన్నీ చేసినావు, ఒక సత్రం ఒకటి మాకు నిర్మాణం చేయి, ఈ వచ్చే అందరికీ చాలా ఇబ్బంది అవుతుంది, కులం వాళ్ళకు వేరే వాళ్ళందరికీ కూడా మనము సాయం చేయొచ్చు, నువ్వు హైదరాబాద్లో ఇదంటే అప్పుడు మళ్ళీ మొదలుపెట్టి, భూమి కూడా మాది కాదు, ల్యాండ్ కొని అంటే కొద్ది దూరం ఉంటుంది, ఇది టెంపుల్ దగ్గర, పెద్ద టెంపుల్ దగ్గర ఉంటుంది. ల్యాండ్ కొన్నాము. తర్వాత కూడా అది కొన్ని, నేను అప్పుడు మళ్ళీ ప్రజారాజ్యంలో వెళ్ళడము, మళ్ళీ ఎలక్షన్లు వెళ్ళడము, ఆగిపోవడం, కొద్దిగా నర్వస్ కావడం, ఇదంతా కాదు, దేవాలయం నిర్మాణం చేసుకున్నాము. ఇది రాజకీయం అనేది అదొక ఏదంటే రాజకీయం అనేది మన జీవితంలో, రాజకీయం అనేది ఎవరికి నదుట రాత ఉంటే వాళ్ళకి వస్తుంది. నాకు దేవుడు దేవాలయాలు కట్టేది ఇచ్చిండు, టెంపుల్స్ కట్టినాము, ఈ సత్రం కూడా కట్టే బాకీ ఉంది, ఇది ఆగిపోయిందని దాన్ని మొదలు పెట్టినాము. అందరి సహకారంతో నిర్మాణం చేసినాం. చిరంజీవి గారిని పిలిచాము. ఇప్పటికీ అది ఈ 13వ సంవత్సరం. ఇప్పుడు 13 సంవత్సరాలు 1000 మంది వస్తారు. నిత్య కళ్యాణ పచ్చతోరణం లాగా రోజు 500, 400, 300 మంది, రోజు 700 మంది ఉంటారు. అది రోజు ఒక పెళ్ళి. అలాగా ఇవన్నీ జరిగిపోయినాయి. తర్వాత మళ్ళీ మా నాన్నగారికి ఒక కోరిక ఉండే, నాకు కూడా ఉండే, ఏదైతే ఈ టెంపుల్ దగ్గర చాలామంది పేదలు ఉంటాయి, లేక హెల్ప్ చేయాలనుకున్నాను. అప్పుడు నేను ఈ దేవాలయంలో కట్టేటప్పుడే కొంతమందికి ఒక అనాథ చారిటీ కడదాం అనుకున్నాను, కానీ అప్పటికి నేను సొంతంగా 50 లక్షలు పెట్టినాను. అందరు ముందుకు వచ్చినా కానీ ఎవరు ముందుకు రాలే, ఏది కాదులే అని వదిలేస్తాను. తర్వాత మా నాన్నగారు ఉండి ఎవరు రాలే, కానీ నువ్వన్నా ఇది చేయమని మా కొడుకు, మా అబ్బాయికి అమెరికాలో ఉంటే ఫోన్ చేస్తే, మా బ్రదర్ లక్ష్మణ్ ఉంటారు, ఇంకిద్దరు బ్రదర్స్ లోకల్ ఉంటారు. అది కూడా ఒక స్కూల్ కట్టించినాము. ఒక 7 సంవత్సరాలు గవర్నమెంట్ పిల్లలకి ఇచ్చినాము. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు స్కూల్ బిల్డింగ్లు కట్టుకుంటారు కాబట్టి 1 ఇయర్లో వెళ్ళిపోతామంటే వేరే వాళ్ళకి అరేంజ్ చేసి ఒకటి మంచి ఆల్ ఫోర్స్ అని ఒక స్కూల్కి ఇచ్చినాము. 2000 మంది పిల్లలు చదువుకుంటారు. దేవుని వల్ల ప్రతి మనిషికి కూడా ఏముంటుంది మానవ జీవితంలో, ఒక గుడి, బడి, సత్రం, ఈ 3 కూడా నాతో పూర్తి అయిపోయినాయి. తర్వాత దీనికి సమిల్టెన్స్గా నేను నా కులంలో పుట్టినాను కాబట్టి కులం రుణం తీసుకోవడానికి 2 దశాబ్దాలుగా ఈ మున్నూరు కాపు కులానికి మొత్తం ఒక యూనిటీ చేస్తాను. తర్వాత కూడా ఆల్ ఓవర్ ఇండియా 29, ఒక మీ కులమే కదన్న కాపులందరూ మేము ఒకటి అంటే 29 స్టేట్లలో కాపులందరూ కూడా ప్రెసిడెంట్ చేస్తున్నాను. ఈరోజు బీసీలలో కూడా అందరికి కూడా హెల్ప్ చేయాలి, దేవన్న ఒకటే కులం పరిమితమైన అంటే ఈరోజు బీసీలకు కూడా నేను సంఘంలో ఆనరబుల్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను. ఇవన్నీ అంటే నాది లైఫ్లో జీవితంలో జరిగినాయన్న. ఇంకా మీరు ఏం చేయలేదు అంటే పిల్లలకి చదువుకోవాలి, వాళ్ళు మంచిగా ఇచ్చేయాలని స్టడీస్ కి మీరు హెల్ప్ చేస్తున్నారు. మళ్ళీ అంబులెన్స్ కూడా హెల్ప్ చేస్తామండి. అంబులెన్స్ నేను మా చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్లో డాక్టరేట్ తీసుకుంటే ఈ ఇండియాలోనే కావచ్చు సెకండ్ వ్యక్తి నేనే. 2008లో గవర్నర్తోనే రాజ్భవన్లో ఎన్డీ తివారితోనే డాక్టర్ తీసుకున్నాను. అది మిరాకిల్. అది కూడా నాకు అది రావడం, అది కూడా 20 మంది మంచి మంచి మేధావులు తీసుకున్నారు. కానీ నాకు విలేజ్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా అనే అవార్డు ఇచ్చినారు. దానికోసమని ఇండియా లెవెల్ అని పనిచేస్తున్నాను. అది
అసలు ఇంకంటే మీరు ఇంకేం చేయలేదు అనేది నేను అడుగుదాం అనుకుంటాను. పిల్లల్ని చదివిస్తున్నారు, వాళ్ళకి ఇంకా దేవుడి ఇది ఉండాలని చెప్పేసి సరస్వతి దేవిది కూడా కట్టించారు, ఎన్నో ఆలయాలు కట్టించారు, వస్తున్న వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదని చెప్పి వాళ్ళు ఉండడానికి స్టే చేయడానికి వసతి గృహాలు ఏర్పాటు చేశారు. మళ్ళీ భోజనం అనేది కూడా, అంటే అన్నదానం కూడా తక్కువేం కాదు, విద్యాదానం, అన్నదానం, అన్నిట్లో సేవా ఉన్నామండి. కార్యక్రమాలు అనేవి చేస్తూ ఉన్నారంటే ఇది ఎలా చిన్నప్పటి నుంచే మీకు తెలియదండి, నాకే తెలియదు. కానీ ఈ రోజు అయితే నేను, మీరు శివుడు అన్నారు కదా, అవును. నేను ఎంతమంది ఇప్పుడు అందరు చాలా మంది చూస్తుంటారు, కానీ నేను రాజరాజేశ్వరి ఈరోజు మా తల్లి, ఆమె నాకు జన్మనిచ్చిన తల్లి, ఆ పుణ్యక్షేత్రంలో ఆమె సంకల్ప బలమే నేను ఈ మా అమ్మ నాన్నలకు నేను ఆ పుణ్య ఆ జన్మస్థానం అక్కడ పుట్టడము, ఈరోజు నాకు సేవ చేసుకున్న అదృష్టం అనేది వచ్చింది. అది దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నేను అంటే నేను శివుణ్ణి నేను కోరను, నాకు ఇది కావాలి అది కావాలన్నాను. ఆయన కోపం నాది, నువ్వేంటిరా నువ్వు నన్ను వదిలిపెట్టి అమ్మను పట్టుకునేది అనుకుంటాడు. కాబట్టి అమ్మ పేరు మీద నేను ఈరోజు ఇన్ని వేల మందికి, లక్షల మందికి భోజనము అవకాశం నాకు ఇచ్చింది. కాబట్టి రాజరాజేశ్వరి అంటే ఈరోజు నాకు అంటే అసలు ప్రాణం ఉందా అంటే అమ్మ దగ్గర పాదాల దగ్గర ఉన్నదని చెప్తాను నేను. అయ్యప్ప స్వామి, ఈ బాబా, ఇవన్నీ ఇంకా అన్ని దేవుళ్ళు కూడా నాకు అంటే మీరు అనొచ్చు, ఒక వేములవాడనే సత్రము కట్టారు కదా, పుణ్యక్షేత్రాలు ఎంతమందికి అడిగినారు. నన్ను చూసి యాదాద్రిలో కూడా దానిలో కూడా సత్రంలో ప్రెసిడెంట్గా ఉండమన్నారు. నేనన్నా ఎవరి ప్రాంతంలో వారే ప్రెసిడెంట్ ఉండాలి, నేను కావాలంటే మీకు హెల్ప్ చేస్తాను. నా వంతుగా వాళ్ళకు ఆ రిజిస్ట్రేషన్స్ అవన్నీ చేశాను. అక్కడ కూడా నిత్యాన సత్రము వేరే కూడా యాదాద్రిలో కూడా ఉంది, సత్రం ఉంది. ఇప్పుడు నా విజన్ ఏంటంటే కొమ్రెల్లిలో కావాలండి, కొమ్రెల్లిలో మల్లికార్జున స్వామిది సత్రం కావాలి, సమ్మక్క సారలమ్మది కూడా ఒక సత్రం కావాలి. ఈ రెండు నాకు టార్గెట్ ఉన్నాయి. ఇంకా నా లైఫ్లో ఇంకో 2 చిన్న టెంపుల్ కూడా ఉన్నాయి కట్టేటి. నాగమ్మ టెంపుల్ ఒకటిను, మల్లికార్జున స్వామి మా దగ్గర కొండపోచమ్మ ఉంటాయి, 2 టెంపుల్స్ కట్టేయాలి. కానీ ఈరోజు నేను ఏమంటా అంటే టెంపుల్ ఎవరైనా కడితే అంటే వద్దని చెప్తాను. ఎందుకంటే మీరు కడతారు, రేపు పొద్దున ధూప దీప నైవేద్యం వెళ్ళదు, మెయింటెనెన్స్ వెళ్ళదు, వద్దండి మీరు ఉన్న దగ్గర మొక్కి రండి అంటాను. ఎందుకంటే నేను చూస్తున్నాను ఎంత లేదన్నా కూడా ఒక అయ్యప్ప స్వామి టెంపుల్కో నెలకు 1 లక్ష అవుతాయి. తర్వాత అన్నదానం ఇదంతా కూడా మినిమం ఒక 5 లక్షలు అవుతాయి. అంటే ఆల్మోస్ట్ 20 lakhs లేనిది ఈ అయ్యప్ప స్వామి దేవాలయం అనేది. అంటే ఉంటాయి కొద్దిగా చిన్న చిన్న ఉంటాయి, మాకు మినిమం 20 లక్షలు మాకు ఖర్చు పెడుతుంటాం ప్రతి ఎవ్రీ ఇయర్. 20 lakhs మాకు 20 lakhs ప్రతి ఎవ్రీ ఇయర్. నేను సంపాదించకుండా మా పిల్లలు అమెరికాలో ఉన్నా, మా తమ్ముళ్ళు అక్కడే ఉన్నా, ఏమైనా కూడా నెలకు 20 లక్షలు మాకు ఆ టెంపుల్స్ మీద ఖర్చు పెడుతుంటాము. అంటే ఆదాయం అనేది ఎంత, ఒక 10,000 కంటే ఎక్కువ ఉండదు, మినిమం ఆదాయం ఉండదు. పెద్ద టెంపుల్ ఉంటుంది కదా రాజరాజేశ్వరి, అక్కడే ఉంటుంది. ఇక్కడ ఉపాలయాలు కదా, ఈ భక్తులు వస్తుంటారు, మళ్ళీ వాళ్ళకు కూడా ఏంటంటే మేము ఎప్పుడు కూడా ఏం అడగం కదా, ఎందుకులే దేవన్న చూసుకుంటారులే అనుకుంటారు, వాళ్ళు ఏదో మొక్కుంటారు వెళ్ళిపోతారు. 100% అదే అన్నదానంలో మాత్రం అప్పుడు నేను ఉండి లేదా అన్నది ఏం లేదు. అబ్బో లేకపోతే వీడికి ఎక్కువైపోయింది ఉండి తీసేసి నన్ను తిడతారు. ఇక నేను అదేం చేయను, అంటే మొక్కుకుంటారు కదా భక్తి కొద్దీ, 10 రూపాయలు, 5 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు ఇచ్చేటోళ్ళు ఉంటారు, దానికి మనకేం లేదు అది. కానీ అన్నదానములు మాత్రము పుట్టినరోజు, పెళ్లి రోజు అవి అన్నదానంకు నేను బియ్యం ఇచ్చిపోమంటాను, అక్కడ ఏమైనా ఏమంటాను అంతే. ఇక నేనైతే ఇప్పటివరకు ఏం అడగలేదండి. ఇప్పటివరకు మీ వాళ్ళు వచ్చి చూసారు, నాకు అడిగినారు, నేను చెప్పినాను. కానీ నా 55 సంవత్సరాల జీవితంలో ఫస్ట్ టైం నేను ఈ మిరాకిల్స్ ఇవన్నీ ఈ మీడియా ముందు చెప్పడం అంటే కరెక్ట్ కాదేమో, కానీ ఎందుకో మరి ఆ స్వామి అమ్మవారే బయటికి చెప్తున్నారంటే అందరు కూడా తెలియాలి, దేవాలయాలు అంటే ఏంది, ఆధ్యాత్మిక అంటే ఏంది, కొండదేవికి పిచ్చ ఇదంతా ఏంది అనుకుంటారు. కానీ నాకు ప్రతి మందు తాగడానికి ఒక వ్యసనం ఉంటుంది చూడండి, సాయంత్రం కాగానే బాటిల్ కావాలా లేకపోతే షాప్కి వెళ్ళాలంటారు. నాకు పొద్దున్న లేస్తేనే వ్యసనం అంటే వ్యసనం కాదండి, ఇది మానవ జీవితంలో లక్షల జన్మలలో ఒక్కసారి మానవ జన్మ వచ్చినప్పుడు దాన్ని స్వార్థకం చేసుకోవాలి. నువ్వు ఒకటే అంటాను, నువ్వు జేబులోకి వెళ్ళి డబ్బులు ఇవ్వకు, పర్సులోకి వెళ్ళి ఇవ్వకు, కానీ ఒక మంచి చెప్పు, నీకు వీలైతే దానం చేయి, లేకపోతే అన్నదానం చేయి, ఏం చేయకు, రామకృష్ణ అనుకో, నీకు నచ్చిన దైవంను తలుచుకో, నీ కుటుంబాన్ని స్వామి వారు కాపాడుతారు అనేదే నేను చెప్తాను. ఎందుకంటే నేను చెప్పానండి. నేనైతే మీరు అంతా బిలీవ్ చేస్తున్నారు కాబట్టి దేవుడు ప్రతిసారి మిమ్మల్ని వెనకుండి నడిపించి ఇన్ని ఆలయాలు కట్టించి ఇంతమందికి సపోర్ట్ చేసేలా చేస్తూ ఉన్నారు. అంటే నిజంగా చెప్పాలంటే ఈరోజు రాజరాజేశ్వరి పుణ్యక్షేత్రం తర్వాత రెండో దేవాలయము
అంటే చాలా దేవాలయాలు ఉండాలి కానీ ఈ రెండో పుణ్యక్షేత్రంగా ఈరోజు మా దగ్గరున్న భక్తులందరూ కూడా చెప్పుకుంటుంటారు వాళ్ళందరూ కూడా. అంటే మాకు ఏంటంటే ఇప్పుడు పెద్ద టెంపుల్ ఉంది, ఇప్పుడు మీరు అన్నారు అక్కడ టెంపుల్ సమ్మక్క సార్ల ముందు మీ టెంపుల్ దాని తర్వాత బాగుండేది కదా, 2 years వరకు అయిపోతుండే కదా అన్నారు. కానీ అప్పుడు పుష్పగిరి పీఠాధిపతి వారు వచ్చారు, అక్కడ ఎమ్మెల్యే గారు ఆయన ప్రభుత్వ శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు మా బంధువే, వారు ఎందుకు ఆయన చెప్పినారు కాబట్టి టెంపుల్ మూసేయడం జరిగింది. కొద్దిగా ఇబ్బందికరంగా అయింది. అయినా కూడా భీమేశ్వర ఆలయంలో చాలా చక్కగా అరేంజ్ చేస్తారు. అక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఎందుకంటే వేములవాడ స్వామి వారిది శివయ్య ఆలయం అంటే చాలా ఫేమస్. ఎంతో మంది భక్తులు నిత్యం నార్మల్ డేస్ లో కూడా వస్తూ ఉంటారు. అలాంటిది సమ్మక్క సారక్క జాతర జరిగినప్పుడు కొన్ని కోట్లలో వస్తూ ఉంటారు. అక్కడ చూసుకొని స్వామిని వచ్చి దర్శనం చేసుకుంటారు. అలాగే మహాశివరాత్రికి కూడా ఆ దర్శనం చేసుకునే భాగ్యం అనేది లేకుండా పోవడంతో భక్తులు చాలా ఇబ్బంది పడ్డారు, అసహనానికి ఫీల్ అయ్యారు, ఫీల్ అయినారు. కానీ అంటే నేను కూడా అక్కడ పుట్టిన బిడ్డనే కాబట్టి మనకు సొంత ఇల్లు మా అమ్మ నాన్న ఇచ్చిన ఇల్లు ఉంటుంది. మనం దాన్ని నిర్మాణం చేయాలంటే మనం పక్క నుండి కిరాయి కన్నా వెళ్ళాలి, లేకపోతే ఎక్కడ నుండి కట్టేయాలి. అలాగే ఈ దేవాలయంలో అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కానీ, అక్కడ ఇప్పుడు ఈవో గారు రామాదేవి గారు ఉన్నారు, ఆమె కూడా చాలా చక్కగా అందరినీ కూడా కన్స్ట్రక్షన్ కానీ అక్కడ ప్లేస్ అవన్నీ కూడా బాగా చూస్తున్నారు. ఇప్పుడైతే నిర్మాణం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు వచ్చారు, కొన్ని డబ్బులు ఇచ్చినారు. ఈ రోజైతే ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అది పూర్తి అవుతుందని నేను ఏంటంటే ఎప్పుడు భక్తులకి స్వామివారి దర్శన భాగ్యం అనేది కల్పించబోయే అవకాశం ఉంటుంది. నేను నిజంగా అండి లోపలికి వెళ్ళాను నేను యోగాని, కానీ ఎందుకో దర్శనం చేసుకోవాలనిపించింది. కానీ నేను దర్శనం చేసుకున్నాను తెలిస్తే మళ్ళీ ఊర్లో దేవుని గారు దర్శనం చేసుకున్నారు, మళ్ళీ మాకు దర్శనం దొరకదు అంటారని కూడా నేను పోలేదండి. నేను పొద్దున్న లేస్తే ఇంట్లోనే దేవుని మొక్కుతాను. మా సత్రంలో దేవుడు మంచిగా పెద్ద ఫోటో ఉంటుంది, అమ్మ పాదాలను మొక్కుతాను. దేవాలయం పూర్తి కావాలి, ఇక్కడికి వచ్చే భక్తులందరినీ చల్లగా చూడు తల్లి, నాకు ఒక మంచి అవకాశం ఇచ్చినాము, నేను ఉన్నంత వరకు ఇక్కడ ఏ లోటు ఉండద్దు, అన్నదానం కానీ ఏ లోటు ఉండద్దు, ఆ నిర్మాణం కూడా పూర్తి అని మొక్కుతాను. అంటే ఆమె రాజరాజేశ్వరి అమ్మవారి. ఈరోజు శివుడు ప్రతి ఒక్కరు కూడా పుట్టెంటికలు చేయాలన్నా, పెళ్లి చేయాలన్నా, గృహప్రవేశం చేయాలన్నా ప్రతి ఒక్కరు కూడా రాజరాజేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటారు, అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. మా దగ్గర బద్దిపోచమ్మ తల్లి ఉంటుంది, అమ్మవారికి కూడా కోడి కోస్తారు, బోనం చేస్తారు. మేము కూడా మా సత్రంలో కూడా మాకు కొద్దిగా ఇబ్బంది పడ్డాను నేను ఒక 10 సంవత్సరాలు. ఇప్పుడు మళ్ళీ గుర్తించి ప్రతి ఒక్క ఫ్లోర్ కూడా ఒక కిచెన్ పెట్టి అమ్మవారికి బోనము కానీ పొట్టెంటికలు తీసుకున్నా కూడా ఆ లోటు కూడా లేకుండా నేను చేస్తున్నాను. నా పేరుకు కమ్యూనిటీ పేరు మీద మున్నూరు కాపు నిత్యాన సత్రము కట్టిన. నాకు 24 మంది ట్రస్ట్ బోర్డు మెంబర్లు అందరి సహకారం ఉంది, డైరెక్టర్ల సహకారం ఉంది. ప్లస్ మేము ఇది పూర్తి చేసి కూడా ఇంకా 100 రూములు కూడా పూర్తి చేయాలి. రోజు 2000 మందికి భక్తులకు ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఇవ్వాలి, అకామిడేషన్ ఇవ్వాలి, భోజనం పెట్టాలనే రోజు అమ్మవారిని మొక్కుతున్నాను. అది నెరవేర్చాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఈ సత్రంలో ఓన్లీ పర్టికులర్ గా వీళ్ళకని కాకుండా ఎవరికైనా వచ్చి ఉండేలాగా వస్తువులు మేమైతే దాదాపు ఏంటంటే నేను కూడా బీసీనే కదా అండి, నేను ఒక కాపు బిడ్డనైనా కూడా నాకు కూడా ఏంటంటే మా దగ్గర డోనర్లు పాపం రూమ్స్ ఇచ్చిన వాళ్ళు చాలా మంది వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు కానీ బంధువులు స్నేహితులకు ఇస్తారు, వాళ్ళకు కూడా రూమ్స్ ఇస్తున్నాము. దాన్ని ఓపెన్గా చెప్తున్నాను, మా కులపల్లి నన్ను తిట్టినా పర్లేదు, నేను అందరికీ అక్కడికి వచ్చిన వాళ్ళకు ఖాళీ లేకుండా అందరికీ ఇస్తాను. అందరికీ పాపం అంటే బోర్డు లేదు, ఎవరైనా రికమెండ్ చేసిన వాళ్ళకి మాత్రం ఇస్తున్నాము, భోజనం పెడుతున్నాము. హ్యాపీగా అందరు వచ్చిన వాళ్ళు ఈ మున్నూరు కాపు సత్రంతో చాలా బాగా జరుగుతుంది, దేవన్న బాగా చేస్తుండు అనేది వాళ్ళ దీవెనలే ఈరోజు నన్ను ముందుకు నడిపిస్తున్నాయి. ఈరోజు ఈ వరల్డ్లో కూడా కాపులు అనేది 12 పేర్లతో పిల్లబడుతున్న వాళ్ళందరికీ కూడా ఈరోజు ఒక నన్ను వాళ్ళు ఒక సేవకుడిగా, లీడర్ కాదు, లీడరు నాయకుడు అంటే రాజకీయం ఇవన్నీ టచ్ అవుతాయి. ఒక సేవకుడిగా మున్నూరు కాపులలో ఈయన ఒక జన్మ దేవుడు పుణ్యక్షేత్రంలో వచ్చింది, ఈయన ద్వారా మొత్తం యూనిట్ అవుతున్నామని అందరూ అనుకుంటారు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా నేను హెల్ప్ కులమత భేదం లేకుండా అందరికీ హెల్ప్ చేస్తున్నాను, అందరికి సర్వీస్ చేస్తాను. నేను ఉన్నంత వరకు కూడా భక్తుడిని, సేవకుడిని, మా కమ్యూనిటీ కానీ అందరికి కూడా ఒక వాళ్ళ ఇంట్లో ఒక కొడుకులాగానో లేకపోతే ఒక బిడ్డలాగానో నేను హెల్ప్ చేస్తాను. అంటే నాకున్న మనస్తత్వము మా రాజరాజేశ్వరి, మా అయ్యప్ప స్వామి, బాబా, నేను నమ్ముకున్న ప్రతి దేవుళ్ళు, వెంకటేశ్వర స్వామి కానీ అందరు కానీ ఈరోజు ఆశీర్వాదం ఉంది, నేను పనిచేస్తున్నానండి. ఇక నాకు ఇంతకంటే ఎక్కువ నేను ఇంకా చెప్పలేను, ఇక చాలా చెప్పాను. ఇంకా మీరు అడిగారు, ఈరోజు అయ్యప్ప స్వామి దీక్ష ప్రచార సమితిలో నేను ఈ పుణ్యక్షేత్రము అయ్యప్ప స్వామి దేవాలయము తెలంగాణలో నెంబర్ 1 స్థానంలో వేములవాడలో ఉన్న మేము కట్టించిన దేవాలయము, భక్తులు కట్టించుకున్న దేవాలయం ఉందండి. నేను సేవకునే, నేను కట్టించిందని ఎప్పుడు చెప్పాను. నేను భక్తుల గుడి అంటాను, మీకు ఏం కావాలో ఇది మీదే గుడి,
ఇది మా పేరు ఉన్నది ఏముండదు, పేరుకి మేము ఉంటాను. కానీ ఇది అందరు భక్తులకు కూడా ఎప్పుడు వచ్చినా కూడా పెద్ద టెంపుల్కి వెళ్తే జల్దీ దర్శనం చేసుకొని వస్తాము. ఇక్కడికి వస్తే మీరు హ్యాపీగా ఇక్కడ ఎంత టైం ఉండొచ్చు, మీరు అన్ని దేవాలయాలు దర్శనం చేసుకోవచ్చు అని చెప్తుంటాను. అలానే చిన్న పిల్లలు కూడా హాలిడేస్ అప్పుడు కూడా అందరు వస్తుంటారు, బాగా జరుగుతుంటుంది. అలాగే ఈరోజు లోక కళ్యాణార్థము నాకు ఇచ్చిన మానవ జన్మలో నేను పనిచేస్తున్నానండి, అంతకంటే ఏం లేదు. దేవుడు సేవ చేసుకునే అదృష్టం చాలా కొంతమందిగా ఉంటుంది. ఫైనల్ గా ఒకటే క్వశ్చన్, కొండా దేవయ్య గారు ఇంకంటే ఇంకేమన్నా ఇంకా చేయాలి? ఇప్పటికే మీరు చాలా వాటిల్లో చేస్తున్నారు, ఎంతో మందికి హెల్ప్ చేస్తున్నారు, అంటే ఇంక ఒక్కటి మిగిలిపోయింది, ఇది చేస్తే బాగుండు అనేది ఏమన్నా మీకు ఇంకేమన్నా కోరిక ఉందా? ఫైనల్ గా మీరు ఎట్లా అంటే దేవుని సేవతో చివరి కోరిక లాగా అడుగుతున్నారు. అంటే నాకు చివరి కోరిక అని ఉన్నట్టుంటే అంటే నేను భగవంతుడి సన్నిధిలో నా జీవితం అంతా, రాజకీయంలో నాకు వచ్చినా రాకున్నా, నేను అన్ని దేవతలను ఒకరే, భగవంతుడు ఒకరే. మనకు రూపాల్లో మన మనుషులందరం కూడా ఈరోజు ఒక ఇంటి బిడ్డలం కాకపోయినా, ఎవరి ఇంటి నుంచి వచ్చినా అందరం కలిసి ఈరోజు ఒక మంచి పుణ్యక్షేత్రము డివోషనల్ ఈరోజు నాతోని పిలిచి మీరు నాకు ఇవన్నీ అడుగుతున్నారు, ఆ టెంపుల్ చూస్తున్నారు కాబట్టి నేను చెప్తాను. కాబట్టి అలాగే ఎవరు అయినా కూడా నా దగ్గరికి వచ్చి హెల్ప్ అడిగిన వాళ్ళకు నేను సాయం చేసే స్థితిలో నేను ఉండాలి, ఉన్నన్ని రోజులని కోరుకుంటానండి. అంటే నో అనేది లేకుండా నాకు ఆ అవకాశం నాకు ఇవ్వాలని కోరుకుంటానండి. నేను ఇప్పటివరకు కూడా ఏ స్టేట్లో కానీ ఎవరు అడిగినా ఫోన్ మీద మాత్రం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను. నేను డబ్బులు ఇవ్వలేకపోయినా ప్రతి వాళ్ళకు నేను ఇంట్లో బ్రదర్ లాగా, ఒక కొడుకు లాగానో లేకపోతే ఒక ఇదిలాగానో నేను, నాకు ఫోన్ వచ్చిన దానిలో నేను ఎప్పుడు కూడా ఇప్పటివరకు నో చెప్పలేదండి, చెప్పను. ఒక ఆర్థికంగా నేను ఈరోజు ఒక బిల్డర్గా ఉంటే ఈరోజు ఒక 1000 కోట్ల మనిషిని అండి, అంటే చెప్పొద్దు. అంటే నాకు అటువంటి అవకాశం ఇచ్చినా కూడా భగవంతుడు అక్కడ తీసుకెళ్ళినాడు, భగవంతుడు మళ్ళీ కమ్యూనిటీకి తీసుకొచ్చినాడు. ఇంకా ఏం చేస్తాడో నా చేతులు లేదు. అంటే ఉన్నవాడు చాలా నాతో ఈరోజు బిల్డర్గా వచ్చిన వాళ్ళు ఈ హైదరాబాద్లో 1000 కోట్లల్లో ఉన్నారు. కానీ ఈరోజు నేను లేకుండా బాధపడను, కానీ ఉంటే నేను ఇంకా పెట్టేవాడినేమో అని అనుకుంటాను. రాజకీయంలో నేను ఒక ముందుకెళ్తే ఎవరు చేయలేని పని కూడా నేను చేస్తుండేవాడిని ఏమో అనుకుంటాను, సాయం చేస్తుండేవాడిని. నేను ఈరోజు కమ్యూనిటీలో చాలా మందికి కూడా నేను ఆడపిల్లలు ఎంతో మందికి, ఇప్పుడు ఈ అమ్మాయిని చూస్తే నేను అడిగాను, ఏంటమ్మా నువ్వు కెమెరామెన్గా ఈ ఏజ్లో ఎందుకు నువ్వు ఎంచుకున్నావు అడిగాను. అంటే మీడియా పరంగా నేను అడుగుతున్నాను. అంటే ఒక్కొక్కరికి ఇంట్రెస్ట్. ఈరోజు ప్రతి దగ్గర కూడా ఆడపిల్లలు కూడా నేను ఒక హాస్టల్స్ బిల్డింగ్ కట్టించేసి దానిలో మున్నూరు కాపులే కదా అందరూ కూడా అవకాశం ఇవ్వాలి, చదువు ఇవ్వాలని అనుకున్నాను. యువకులందరూ కూడా ఈరోజు నిరుద్యోగంలో ఉన్న వాళ్ళకు కూడా ఈరోజు ప్రభుత్వం ద్వారా కానీ లేకపోతే వాళ్ళకి హెల్ప్ చేయాలి అని ఇప్పుడు కూడా నేను ఒక మీటింగ్లో పాల్గొని వస్తున్నాను. నేను అక్కడ చెప్పాను, ఈరోజు ఫస్ట్ మహిళా ఉపాధి కోసం నేను పనిచేస్తానని వంగవీటి మోనరంగ గారి కూతురు ఆశాకిరణ్ రంగ వచ్చినప్పుడు 10 రోజుల లోపల మన టీము కూర్చుందాము, కేంద్రంలో మస్తు నిధులు ఉంటాయి అవి తీసుకొచ్చి మహిళలు సూపర్ మార్కెట్ పెట్టుకోవాలా, ఒక్కొక్కరు కూడా ఇది కావాలన్నాను. నేను అనుకున్నా, అంటే నాకు ఒక మీరు ఈరోజు డివిజనల్ సాంగ్ దీని మీద వీడియోలో చెప్పిన నా మనసులో ఉన్న భావం మీరు అడిగారు కాబట్టి నేను ప్రతి ఇది కూడా నేను ఉన్నంత వరకు నేను సాయం చేయాలనుకుంటాను. కానీ ఇంకా వేరే ఉండదండి, నాకు ఇంకా అదే ఉండాలి, అలానే ముందుకు వెళ్ళాలి అనేది నేను కోరుకుంటాను. అదే అండి. దేవయ్య గారు అయితే ఉన్నంత కాలం ఎప్పటికీ కూడా దేవుడి సేవ చేసుకుంటూ ఉండాలి, ఎంతో మంది హెల్ప్ చేస్తూ ఉండాలి, ఎప్పుడు ప్రతి ఒక్కరికి ఇచ్చేలాగా లైఫ్ ఉండాలని కోరుకుంటాను. ఇంకొకటి ఏంటంటే దేవుని వల్ల నేను కన్స్ట్రక్షన్ ఆపేసినాక కూడా మా అమ్మాయి అమెరికాలో ఉంటారు, మా అల్లుడు డాక్టరు, వాళ్ళు మాకు 2 మన్మలు రిటైర్లో ఉంటారు. మళ్ళీ మా బాబు కూడా, పెద్ద బాబు కూడా అక్కడ అమెరికా వెళ్ళినాడు, ఎంఎస్ చేస్తాడు, మంచి ప్యాకేజ్ ఉండే మా కోసం వచ్చినాడు. చిన్న బాబు కూడా అక్కడ వెళ్ళినారు, చిన్న కోడలు కూడా అక్కడ ఉంటారు. వాళ్ళు నాకు ఇప్పటివరకు కూడా నేను 15 సంవత్సరాల నుంచి నేను రూపాయి కూడా సంపాదించలేకపోయినా ఇన్ని కార్యక్రమాలు చేయడానికి నా కుటుంబం సపోర్ట్, నా కుటుంబం డబ్బులు ఇస్తుంది. నేను ఇప్పటివరకు కూడా ప్రతిది కూడా నాకు ఇప్పటివరకు నో అని మా పిల్లలు కూడా అడగలేదు, అనలే ఈరోజు కూడా. అంటే అది నాకు గాడ్ గిఫ్ట్. నాకు నా కుటుంబము, నా తమ్ముళ్ళైనా మా అమ్మ కూడా ఈరోజు 80 సంవత్సరాలు వచ్చినా కూడా ఆమె, మా నాన్నగారు కూడా చనిపోయినా కూడా ఆమె పొద్దున్న లేస్తే 7 గంటలకు ఆటోలో వెళ్తుంది, సాయంత్రం మళ్ళీ వస్తుంది. ఆమెకు భోజనం కానీ స్వామివారి నివేదన పెట్టిన భోజనమే చేస్తుంది. ఎప్పుడు కూడా మా పిల్లలు ఇలా ఉన్నారు, మా మన్మలు ఇలా ఉన్నారు, మేము ఇట్లా ఉండాలనేది మాకు, మా అమ్మకు లేదు, మాకు కూడా లేదు. అంటే ఆ లెవెల్లో కూడా రాజకీయం కూడా ట్రై చేస్తాము, రాజకీయం కూడా రాలేదు. వస్తే 10 మందికి హెల్ప్ జరుగుతుంది, నా కోసం అయితే కాదని కూడా మేము అనుకుంటాను. అంటే
మీరు అడిగిన దానికి నేను చెప్తున్నాను అది. ఎనీవేస్ దేవయ్య గారు, నిజంగా మాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం. అంటే ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, విద్యాదానం, అన్నదానం ఇవన్నీ చేస్తున్నారు. అలాగే మీరు ఇంకో 2 గుళ్ళు కూడా కట్టించాలని, 2 గుళ్ళు కాదు ఇంకొక 10 గుళ్ళైనా మేము ఇంకా మాకు కూడా అంటున్నారు మాకు కాబట్టి మాకు ఇంకా మన ఏంటంటే ఒక 50 రూములు సమ్మక్క సారలమ్మ దగ్గర, నేను సమ్మక్క సారలమ్మ భక్తుడిని తప్పకుండా. ప్లస్ అందరికి భక్తుడిని, కానీ ఎక్కువ నేను కొలుస్తుంటాను. నాకు ఇప్పుడు కొమ్మిడిలో ఒక నిత్యాన సత్రం కావాలి, అంటే వచ్చే వాళ్ళకి భక్తులకు ఒక 50 రూములు కట్టియాలి. మన సమ్మక్క సారలమ్మ దగ్గర కట్టియాలి. గవర్నమెంట్ ఒక హాఫ్ ఏకర్ ల్యాండ్స్ అడుగుతున్నాను. అది ఇచ్చిన తర్వాత ఫండ్స్ పెట్టి కట్టియాలనుకున్నాను. అవి కూడా 2 నేను మల్లికార్జున స్వామి మా ఇంటి లెవెల్పు ప్లస్ మన సమ్మక్క సారలమ్మ దగ్గర చాలా మంది వెళ్తుంటారు. ఆ 50 రూములు కూడా అందరి కోసం పనికొచ్చేలా కట్టిస్తాను. పేరు కమ్యూనిటీ అయినా కూడా పుట్టినా కూడా నేను అందరి కోసం పనిచేస్తున్నాను, కమ్యూనిటీని కాపాడుకుంటున్నాను. అట్లా నాకు ఆ 2 కావాలని కూడా భగవంతుని అమ్మవారిని కోరుకుంటున్నాను. తప్పకుండా మీరు ఏదేదైతే కావాలని అనుకుంటున్నారో, జరగాలనుకుంటున్నారో తప్పకుండా జరగాలని, అలాగే మీ ద్వారా ఇంకా ఎంతో మంది సహాయం పొందాలి, అండ్ అలాగే ఎంతో మందికి విద్య అనేది మీ ద్వారా కూడా, మీలాంటి వాళ్ళ ద్వారా కూడా ఆ విద్య అనేది అందుకోవాలి, మీలాంటి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉండాలి, ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. సో మచ్. థ్యాంక్ యూ అండి.